సరిగ్గా పట్టలేదు, అందుకే అలా ఉంది. మీకెందుకు నిద్ర పట్టదు? నాకు కదా నిద్ర పట్టకుండా ఉండాల్సింది. ఏంటి అలా చూస్తున్నారు? నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఆ ప్రియదర్శిని మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. మీలో చాలా మార్పు వచ్చింది. ఆ ప్రియదర్శినేమో మీకు దగ్గర వాళ్ళని చూస్తోంది. భూమి వాళ్ళ ఫ్రెండ్ కదా అని నేను ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. అలా కాకుండా ఆ రోజే పట్టుకుని 4 తగిలించి ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంటే అసలు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఇంకా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మానలేదా? ఏంటి? నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నానా? నిజాలు నిజాలు మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి రోడ్డు మీద ఒక అమ్మాయితో కట్టుకున్న భర్త ఏకాంతంగా మాట్లాడుతూ ఉంటే ఏ ఆడదైనా ఎలా ఊరుకుంటుంది? అసలు అంత అర్ధరాత్రి మీకు ఆ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అది కూడా ఎక్కడ? బయట నడి రోడ్డు మీద. మీకు తనకి అంత పర్సనల్స్ ఏమున్నాయి? మీ ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, మీరిద్దరేదో పెద్ద లవ్వర్స్ అయినట్టు అంత డీప్ గా మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏం జరిగిందో, నేను అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందో అందరి ముందు చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ దాన్ని లాక్కు. ఇక్కడితో ఆ టాపిక్ వదిలేస్తే మంచిది. వదలు. నేనెందుకు వదలాలి? వదిలేస్తే ఎవరికి మంచిది? మీకా లేక దానికా? నాకైతే మంచిది కాదు. ఎందుకంటే నేను పోనీలే పాపమని వదిలేశానే అనుకోండి, ఈరోజు ఇంటి బయట ఏకాంతంగా నడి రోడ్డు మీద మాట్లాడుకున్నారు. రేపొద్దున ఇంట్లోనే అందరి ముందు బరి తెగించి మాట్లాడుకోరని గ్యారంటీ ఏంటి? ఏంటి? కొడతారా? కొట్టండి. చంపేస్తారా? చంపేయండి. చంపేయండి. నన్ను చంపేయండి. ఆ పని చేయండి. చంపేయండి. చంపేయండి. మెంటల్. అవును, మెంటలే.